అటువంటి రాజ్యాంగానికి లోబడి పనిచేసే సంస్థ కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎవరిని కూడా కాదన్నదు. అందులో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. సల్మాన్ ఖాన్ కాదా, నేను ఆ ఫోటోలు చూసినాను. మధుర్ భండార్కర్ లాగా ఎప్పుడూ బీజేపీతో ఉండేవాళ్ళు. రవీనా టండన్ కావచ్చు, ప్రీతి జింతా, ఇటువంటి వాళ్ళందరూ ఎప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అదే సడన్గా ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరిస్తున్న వాళ్ళు ఎవరంటే శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, వీళ్ళందరూ కొత్తగా కొంత ఆర్ఎస్ఎస్కి బీజేపీకి దగ్గరగా మూవ్ అవుతున్నారు. దీని వెనుక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, 2014లో మోడీ గెలిచినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే బాలీవుడ్లో ఉన్న వాళ్ళు, కరణ్ జోహర్ కావచ్చు, వీళ్ళందరూ 2019లో ఓడిపోతాడులే అనుకున్నారు. వాజ్పేయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పరిపాలించి నెక్స్ట్ టైం రాలేదు, మన్మోహన్ సింగ్ అయ్యాడు కదా, సోనియా గాంధీ అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళు అట్లా పోతారనుకున్నారు. 2019లో 303 సీట్లు వచ్చినాయి. సో 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ళు పూర్తయినాక కొంత మారినప్పుడు బాలీవుడ్లో వచ్చిన మార్పు ఏంటంటే 2014కి ముందు కాషాయ వస్త్రం వేస్తే విలన్, బొట్టు పెట్టుకున్నవాడు విలన్. మీకు చాలా పాత సినిమాల్లో సలీం జావేద్ రాసినప్పుడు ఈ మధ్యన ఎవరో గుర్తించి చెప్పారు, సలీం జావేద్ 24 సినిమాలకు రచయితలుగా పనిచేస్తే అందులో 21 సినిమాల్లో హిందువే విలన్. అట్లాంటి ఒక ఎజెండాతో పనిచేసేవాళ్ళు వాళ్ళు. ముస్లిం ఎప్పుడు మంచివాడు, హిందూ ఎప్పుడు చెడ్డవాడు. హిందూ బాబాలు, స్వామీజీలు, అట్లనే మార్వాడీలు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ బాలీవుడ్ సినిమాలు చూస్తే విలన్గా ఉంటారు. అటువంటి ఎజెండాతో 2014 దాకా చేసి 2014 నుంచి 19 మధ్యలో మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది అంటే ది కేరళ ఫైల్స్, ది బెంగాల్ ఫైల్స్, ఇవన్నీ వచ్చినాయి. కానీ 2019లో మోడీ మళ్ళీ గెలిచేసరికి యురి సినిమా కూడా వచ్చింది అప్పట్లోనే. ఆ తర్వాత ఇంకా కొంచెం మార్పు వచ్చింది. అది ఎక్కడి దాకా వచ్చింది అంటే ఇప్పుడు దురంధర్ తీసేదాకా వచ్చింది. దురంధర్ పరిస్థితి ఏంటి అంటే ఒక్క పాకిస్తాన్ కాదు, మన దేశంలో ఉన్న పాకిస్తానీలకు కూడా కడుపు మండుతుంది, పాకిస్తాన్ వాళ్ళకి కడుపు మండుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ అంతటా బ్యాన్ చేసేసారు. అంటే ఆ సినిమా పట్ల ఎంత అలర్ట్గా ఉన్నారో చూడండి మొత్తం ప్రపంచంలో.